తట్టాబుట్ట సర్దుకో, కొడంగల్ నుండే నీ పతనం. గుక్క తిప్పుకోకుండా చెడుగుడు ఆడుకున్న కొడంగల్ వాసి ఎవరంటున్నారు? ఇది మిర్రర్ ఛానల్లో విజయారెడ్డి గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్కు ఇట్లాంటి కాంట్రవర్ట్ చేస్తున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. కాంట్రవర్సీలు ఏమైంది? క్లియర్గా కొడంగల్ వాసి అని. కొడంగల్ వాసి ఈమె కాదు, మాట్లాడిన అతను కొడంగల్ కాదు, పేరుకు మాత్రము బీఆర్ఎస్కు రాయబారిగా చేస్తున్నా, బీఆర్ఎస్ బినామీగా చేస్తున్నా ఈ మిర్రర్ ఛానల్ విజయారెడ్డి ఏంటిదంటే కేవలం అధికార పార్టీని దూషించాలి, బీఆర్ఎస్ వాళ్ళు ప్రజల్లో తిరగాలన్నప్పుడు అధికార పార్టీని విమర్శించడము, దాన్ని దూషించడము, తర్వాత దాన్ని వ్యతిరేకించడము, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడడం తప్ప ఇంకేం లేదు. అసలు యాక్చువల్గా తట్టబుట్ట సర్దుకొని ఎవరిని అంటారు? ఏం బతికొచ్చిండా? తెలంగాణ చీఫ్ మినిస్టరు బతికొచ్చిండా? స్థానికంగా పెద్ద ఉమ్మడి కుటుంబంలో మంచి పేరు, అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. మరి వీళ్ళది కుటుంబ పరిపాలన బీఆర్ఎస్ అని ఒకప్పటి నుంచి అందరికీ పోస్టులు కదా. ఓడిపోయిన కవితకు ఎమ్మెల్సీ ఇచ్చేసిండ్రు కదా. పోనీ హరీష్ రావుకు సీఎం ఏమంటారు మినిస్టర్ ఉన్నారు కదా, కేటీఆర్ కిన మినిస్టర్ ఉన్నాడు కదా, సంతోష్ కిన ఎంపీటీ ఉన్నది కదా, ఎంపీ టికెట్ ఇచ్చారు కదా. మరి వీళ్ళు కుటుంబ పరిపాలన శాఖలు వీళ్ళు తీసుకోవడం జరిగింది, సంపాదించుకోవడం జరిగింది. ఈరోజు అధికారంలో లేకున్నా అధికారంలో ఫీలింగ్ వీళ్ళది. కానీ మరి ప్రజలను అర్థం చేసుకొని ప్రజల గురించి ఆలోచన చేసి ఎవరు చేసిన పనుల కంటే బ్రహ్మాండంగా చేసిన 2 లక్షల రుణమాఫీ 32 లక్షల కోట్ల రూపాయలతోటి చేసిండు. మరి వీళ్ళకేమైనా కొంచెమన్నా ఉండాలి. వాళ్ళ ఎంగిల్ మెతుకులకు ఆశపడి ఇట్లాంటి మాట్లాడడము, తట్టబుట్ట సర్దుకో అనడము ఎంతవరకు కరెక్టు? అప్పులు చేసింది ఎవరు? భూములు అమ్మింది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెంచర్లకు అమ్మలేదా? పోనీ యశోద హాస్పిటల్లకు అమ్మలేదా? ఎల్మా రావులకు అమ్మలేదా? మార్కెట్ వాల్యూ కంటే రూపాయికి గతం అమ్మిన రోజులకి ఉన్నాయి. ఎవరివి? చంద్రశేఖరరావు. మరి తిరిగి ఈరోజు మిర్రర్ ఛానల్ ఏమంటున్నదంటే విజయారెడ్డి తట్టబుట్ట సర్దుకోండి. ఎట్లా అంటారు? అప్పులు ఇచ్చిందే మీరు కదా, అప్పులు ఇచ్చింది మీరు, దాన్ని కట్టేదేమో కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పులు చేసిన ఘనత మీది, 7 లక్షల కోట్లు. ఆ 7 లక్షలకు మిత్తిలు కడుతున్నారు కదా. రోడ్ల మీద పట్టుకొని బ్యాంకుల దగ్గర సైకిళ్ళ మీద రైతులు వచ్చేసి వాళ్ళు ప్రశాంతంగా ఉండి డబ్బులు తీసుకున్న వాళ్ళకు చీ అని తూ ఉంచుకుంటూ తిరుగుతారు. సిగ్గులు లేవు కొంచెనన్నా. ఈరోజు మళ్ళా ఎక్కడ ముఖం పెట్టుకొని తిరుగుతారో ఈ పేడు ముఖాలు మొత్తం, ఈ పేడు ముఖాలు ఎక్కడ ముఖం పెట్టుకొని తిరుగుతారో ఈరోజు అధికార పార్టీని విమర్శిస్తున్నారు. రైతులు ప్రశాంతంగా ఉన్నారు కదా. డబ్బులు ఇచ్చింది మీరు, కానీ మాఫీ చేయే చేతగానితనము, మళ్ళీ కాంగ్రెస్ను విమర్శించడం. ఒక్కరోజైనా కొంచెమన్నా నీతి నిజాయితీగా ఉన్నారా? ఒక్కసారి గుండె మీద చేయబెట్టి ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉన్నారు. ఇచ్చిన టైంతో రుణమాఫీలు చేస్తున్నారు, మేనిఫెస్టో రిలీజ్ చేసుకున్నారు. ఒకటి కాకుండా ఒకటి అన్ని విధాలుగా మంచి చేస్తే మీ పేట్ ఛానల్లో ఒక 3-4 ఉన్నాయి. ఒకదానికొకటి తమ్లెన్ పెట్టేసి మీరే గేమ్ ఆడుకుంటూ మీరే పిక్స్ పెట్టి అధికార పార్టీని బ్లేమ్ చేస్తున్నారు తప్ప ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు అన్నిటి. ఏదో ఒకరోజు మీ పతనము దగ్గరకు వచ్చింది, ఆ విఘ్నత మీకే వదిలిపెడుతున్నది అధికార పార్టీ. చూద్దాం ఒక్కసారి ఏమవుతున్నది, అమ్మగారు ఏం మాట్లాడుతున్నారు ఈ విషయానికి వచ్చేస్తే ఇందాం ఒక్కసారి. చెప్పండి. హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం మేడం, నేను కొడంగల్ కాన్స్టిట్యున్సీ మద్దూరు మండల్ నందిపల్లి విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మీ ప్రియమైన ముఖ్యమంత్రి ఇలాకా చెప్పుర్రి. మేడం మన ఇక్కడ చూడండి, ఎక్కడితో ఈ పోస్టర్ వేసి ఎవరితోటో మాట్లాడించి మద్నూర్ మండలు మీ ప్రియమైన కొడంగల్
సీఎం రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ నుంచి ఆ డ్రామాలు చూడు, తెలియదా ఆ మాత్రం? ప్రజలకు తెలుస్తలేదా మీరు ఆడిన డ్రామాలని? మీరంతా ఒకటే, ఏంటంటే బట్ట కాల్చి మీదేయాలి, బట్ట కాల్చి మీదేయాలి. ఎక్కడో మీకు తిరిగే ఛాన్స్ లేదు, ప్రజలు తిరగనిస్తలేరు. ఎక్కడా ఎంపీ సీట్లలో ఒక సీటు లేదు. ఎంత ప్రచారం చేసినా ఏం చేసినా మీ పేడు మొఖాలకు ఎవరు గమనించక మిమ్మలకు దరిదాపులగిన రానియకుండా తుంగలో దొక్కిండ్రు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇక మీకు బ్రతకడానికి అవకాశం ఏంటంటే కేవలం అధికార పార్టీని విమర్శించాలని. చూద్దాం ఒక్కసారి. ఫస్ట్ విడత వచ్చేసి 89 అయినాయి మేడం. 89 ఏం డ్రామా! ఎంత మందికి ఉన్నాయి లోన్లు? సుమారుగా 1000 పైన ఉంటాయి మేడం. విలేజ్ మొత్తం వచ్చేసి. ఏ ఊరు? నందిపహాడ్ మేడం. నందిపహాడ్ తెలుగుని ఎగ్జిబిషన్ లో పెట్టాలి. నందిపహాడ్ కోడంగల్ మద్దూరు మండల్. మీ పేరు? నరేష్. మేము వస్తాము, ఫోన్ చేస్తాము. ఒకసారి మీ ఊర్లో ఉన్న అందరి ఒపీనియన్ కూడా తీసుకుంటాము. ఎందుకంటే మరి సీఎం ఇలాకలో కూడా రాకపోవడం అనేది నిజంగా సిగ్గుచేటే. 89 మందికి అయిందంట. సీఎం ఇలాకని కాదు, రాష్ట్రమంతా బీఆర్ఎస్ పార్టీలు చేసినట్టుగా సిరిసిల్లలా, కరీంనగర్లా, నిజామాబాద్లా వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఏరియాలలో కాదు, రాష్ట్రమంతా సేమ్ పరిపాలన. సిద్దిపేటలో హరీష్ రావు చేసినట్టు కాదు. ఈరోజు మీరు డ్రామాలన్నీ బంద్ చేయండి. సీఎం ఇలాకలు కాదు, ఎక్కడైనా ఒకే రకంగా పరిపాలన జరుగుతుంది. కార్యవర్గం ముందుకు తీసుకెళ్తున్నది. రైతులు ప్రశాంతంగా ఉన్నారు. కేవలం మీ డ్రామాలు నడుస్తున్నాయడ. చెప్పండి. చెప్తాను మేడం. ఫస్ట్ విడత 89, సెకండ్ విడత 59, మూడో విడత 30 మేడం. మొత్తం కలిపి 178 మేడం. ఆయన పర్సెంటేజ్ వచ్చేసి 16.79 మేడం. పెద్ద లెక్చరరు, పెద్ద మ్యాథమెటిక్స్లో ఎంబీఏ చేసిన పెద్ద లెక్చరరు. ఓహోహో, ఆహాహా, ఏం డ్రామాలంటే డ్రామాలకు తెలివి వీళ్ళది ఎగ్జిబిషన్లో పెట్టాలి వీళ్ళతోటి. బ్యాంకుల దగ్గరకు పోయి అడిగినప్పుడు కానీ, లేదంటే మీరు ఆ మండలాధికారు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా, అడిగి పోయి అడిగినప్పుడు ఏ సమాధానం చెప్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే బ్యాంకు వాళ్ళు ఏమో ఏవో గారిని అడగండి అని అంటారు. ఏవో గారి దగ్గరికి వెళ్తే ఆధార్ కార్డులు పట్టుకురండి అంటే చూస్తాడు. చూసి ప్రాసెసింగ్ లో ఉందండి, సెకండ్ విడత వస్తా అంటే అంటే బ్యాంక్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ఒక్కదైనా చిన్న ప్రాబ్లం ఉంటే ఆన్లైన్లో 17 డిజిట్లో ఏ ఒక్క అక్షరం మిస్సింగ్ అయిపోయినా, ఆధార్ కార్డులో ఫోన్ నంబర్ లేకున్నా కేవైసీ చేసుకుంటే తప్పకుండా వాళ్ళ పేమెంట్ వాళ్ళకు సెండ్ అయిపోతుంది. కానీ వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే దీన్ని క్రియేటివిటీ చేస్తారు. వీళ్ళు కేవలం ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉపయోగించి, మీడియా నాలెడ్జ్ని చూపించి ప్రజల ముందుకు మాట్లాడే చేతగాక వీళ్ళే మాట్లాడి అధికార పార్టీని మొత్తం ఒక విధంగా ఆడుకోవాలి. మేమే బాగా చేసినాము, 10 సంవత్సరాలు పీకేసినాము, ఎన్నో మాటలు తిడతా ఉన్నారు జనాలు. ఈరోజు సిగ్గులేదు, ఇంకా మాట్లాడుతున్నారు. విడత వస్తుందని చెప్తారు. ఇప్పుడు 3 విడతలు అయిపోయినాయి. ఇంకెక్కడ వస్తుంది? అడకతిన్రా, ఏమనిపిస్తుంది అడకతిన్ ఇక్కడ ఇంకెక్కడ వస్తుందని. తెలంగాణ రాష్ట్రం అంతా రైతుల దగ్గరికి పోతే చెప్పులు తీసుకొని కొడతారు. చెప్పులు తీసుకొని కొడతారు. వాళ్ళందరికీ ఏ ఒక్కరికి రాకున్నా, ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా క్లియర్గా బ్యాంక్ కాడికి బొమ్మంటున్నారు, ఆఫీసర్ల దగ్గరికి బొమ్మంటున్నారు. కానీ వీళ్ళు చేసిన అరాచకాలకు, వీళ్ళు చేసిన అవినీతిని 10 సంవత్సరాలు చేయలేక తిడుతుంటే కానీ ఇంకెళ్ళకి సిగ్గు చేటు ఏది లేదు. ఆయననేమో మన వేదిక సరిపోదని ప్రపంచ వేదికల మీదుగా అసలు రుణమాఫీ చేసిన ఘనత అంతా మాదే. ఒక్క ఏక విడతలో 31,000 కోట్ల రుణమాఫీ అని చెప్తున్నారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్నది చూస్తే ఒకలాగా, అదొకటే కదా. ఆయన మస్తు ప్రమాణాలు చేసిండు మళ్ళీ మామూలుగా దేవుళ్ళ మీద. రైతుల మీద ఒక నమ్మకం ఉంది, ప్రమాణ మీద నమ్మకం ఉంది, దేవుళ్ళ మీద నమ్మకం ఉంది. చేస్తున్న టైంకి ఇచ్చిండు. ఈరోజు రైతులు చెప్పాలా? మీ డ్రామా ప్లేయర్స్ గారు చెప్పేది, మీ బీఆర్ఎస్ వల్ల పేడు ఛానల్ కాదు చెప్పేది. అర్థమవుతుందా? ఇదంతా చూసినాక మీకు ఏమనిపిస్తుంది? తూర్పు తిరిగి దండం పెట్టాలనిపిస్తుంది. అంతే అంటారా? అంతే అంటారా? ఈమె తప్పాలేమో పెద్ద పెద్దగా ఉంటాయి. ఏమంటే మన తెలంగాణలో సామెత ఉంటది, మాటలు తెలుసు నీ సామెత.
ఈ గప్పాలు ఈ సామెతలన్నీ మీరు కట్టుకథలు ఆడుతున్నారని క్లారిటీగా రైతులకు తెలుస్తుంది. ఫోటోలు దాడతాయి, చేతలు మాత్రం గడప దాటదు అన్నట్టు. కాలు గడప దాట అంతే అంతే అంతే. ప్రతిది మేడం, ఇదొక్కటే కాదు, ప్రతి విషయంలో కరెంటు కూడా 24 గంటలు కరెంట్ ఉంటుంది అని అంటారు. కానీ ఇప్పుడు కోటలు దాటాయి గడప దాటాయి అన్నప్పుడు ఈ అప్పులు ఎవరు చేసిండ్రు, ఎవరు ఇచ్చిండ్రు? ఇవి 2018లో బీఆర్ఎస్ మాఫీ చేస్తే అయిపోయేది కదా. ఈరోజు రైతులు ప్రశాంతంగా ఉండే కదా. తప్పులు చేసేది మీరు, అప్పులు ఇచ్చేది మీరు, రైతులకు ప్రశాంతంగా ఉండనీయకుండా ఈరోజు 2024 వరకు ఎవడు చేయని రుణమాఫీ చేస్తే ఇట్లాంటి నిందలు. ఈరోజు కరెంటు గురించి మాట్లాడుతున్నారు, కట్ అవుతుందంటే అంటే కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ప్రాబ్లం. కేసీఆర్ ఏమన్నా సబ్స్టేషన్లలో ఏమన్నా చేస్తున్నాడా, లేకపోతే ఆయన్నే పరిపాలిస్తున్నాడా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు, లేకపోతే రేవంత్ రెడ్డి కట్ చేయమంటున్నాడా? సిగ్గుచేటు మాట్లాడడానికి రాదు. గంటలు 5-6 సార్లు పోయి వస్తుంది. అది మేము కూడా చూస్తున్నాం హైదరాబాద్ లో కూడా. అవును, అదే మేము ఊహించగలుగుతున్నాం. కరెంట్ అట్లాగే ఉంది. సిలిండర్ కు గ్యాస్ కు 500 బోనస్ అన్నారు, అది లేదు. జీరో కరెంట్ బిల్లు కూడా నందిపాలలో 350 కనెక్షన్లు ఉంటాయి. 350 కనెక్షన్ లో సర్వీస్లలో 170 మాత్రమే వచ్చినాయి. మరి మిగతా వాళ్ళకు జీరో బిల్ లేదని అంటే మీరు ఎంపీడీఓ గారితో అనుకోండి, అప్లికేషన్ పెట్టుకోండి అని. ఇది నీ ఒక్కటే నువ్వు ఒక జర్నలిస్ట్ తోటి మాట్లాడుతున్నావు, నీ ఒక్కటే సరిగ్గా చేసుకోనీకే రాదు. మిగతా గురించి ఒక క్రియేటివిటీ చేసేసి అధికార పార్టీని బ్లేమ్ చేయడానికి ఈ నరేష్ అనేటోడు క్లారిటీగా విజయారెడ్డి మనిషి అని క్లారిటీగా తెలిసిపోతున్నది.